రాత్రి మీరు పడుకున్నాక మీకు కూడా తెలియకుండా ఈ సాక్ష్యాలను దాచి డూప్లికేట్ సాక్ష్యాలను అక్కడ పెట్టాను తాతయ్య గారు. ఆ యువరాజ్ గురించి నాకు బాగా తెలుసు. సాక్ష్యాలు కనిపించకపోతే ఇల్లంతా వెతుకుతాడు, అవసరమైతే మహల్ తగలబెట్టేస్తాడు. అందుకే మేం లేనప్పుడు యువరాజ్ వస్తే మీరు తన మీద గెలవలేరు. అదే యువరాజ్ వచ్చిన పని పూర్తయిందని యువరాజ్ అనుకుంటే అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పదమ్మా, ఇప్పుడే వెళ్ళి సుధాకర్తో వాడి కొడుకుతో తేల్చుకుందాం. పదరా. పదండి. ఒరిజినల్ కాదా చూసి తగలెట్టొచ్చు కదరా. ఒరిజినల్ కాకపోవడం ఏంటి? నువ్వు చూడాలనుకున్న నిజాన్ని నీకు చూపించాం యువరాజ్. నువ్వు నాశనం చేయాలనుకున్న ఒరిజినల్ సాక్ష్యాలు అవే. ఏంటమ్మా నిషిక, ఇందాక సాక్ష్యాలు చూపిస్తే అందరి ముందు నా మనవడు ఈ ఇంటి వారసుడన్న నిజాన్ని ఒప్పుకుంటానన్నావు. మీ దగ్గర సాక్ష్యాలుంటే చూపించండి. కేదార్ మావయ్య గారి కొడుకని ఇప్పుడే ఒప్పుకుంటామని అందరినీ పిలిచి మరీ చెప్తాం. ఎప్పుడు పిలిపిస్తున్నావు అందరినీ? ఏంటి యువరాజ్, ఇంత ముఖ్యమైన సాక్ష్యాల్ని అంత ఈజీగా నీకు దొరికేలా మేమెలా పెడతామనుకున్నావు? ఇన్ని రోజులు మేమెన్ని సాక్ష్యాలను తెచ్చినా దాన్ని నాశనం చేస్తూనే ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఆ తప్పు జరగనివ్వను. ఎందుకంటే కేదార్ని ఇంకొకసారి ఎవరు నీ తండ్రి ఎవరో తెలియని వాడంటే నేను చూస్తూ ఊరుకోలేను యువరాజ్. ఎందుకంటే కేదార్కి తండ్రి ఎవరో ఇక్కడ అందరికీ తెలుసు. ఏంటి సుధాకర్, నువ్వేం మాట్లాడటం లేదు? ఈ కథలో ముఖ్య పాత్ర నీదే కదా, నువ్వే ఇలా మౌనంగా ఉంటే ఎలా? ఏంటి సుధాకర్, కొడుకుని పంపించి నువ్వు చేసిన తప్పులకి సాక్ష్యాలు లేకుండా చేద్దామనుకున్నావా? అప్పుడు నువ్వు, ఇప్పుడు నీ కొడుకు. 25 ఏళ్ల కాలం మారింది సుధాకర్, కానీ నీ రక్తంలో ఉన్న మోసం మారలేదు. అమ్మి కౌశికి, వీళ్ళని ఇంట్లోంచి నువ్వు వెళ్ళగొట్టావా లేక నేను వెళ్ళగొట్టనా? వెళ్ళగొడితే మేమెక్కడికి వెళతామో కౌశికీకి బాగా తెలుసు. అందుకే ఏం చేయాలో ఆలోచిస్తోంది. అక్క, నాకు కావాల్సింది ఆస్తి అంతస్తులు కాదక్క, ఈ ఇంట్లో స్థానం, మీ ప్రేమ అంతే. నాన్న నన్ను కొడుగ్గా ఒప్పుకుంటే చాలక్క, నాకింకేం అవసరం లేదు. విషయం ఇంతవరకు రాకుండా ఉండాల్సింది వదినా. ఇలా మీ మీద గొడవ పడి గెలవడం మాకేమాత్రం నచ్చడం లేదు. సాక్ష్యాలు అడిగారు, తీసుకొచ్చామక్క. ఇక నిర్ణయం మీ ఇష్టం. నాకు నా కుటుంబాన్ని, నా గుర్తింపునివ్వమని మాత్రమే అడుగుతున్నానక్క. కేదార్, నువ్వు ఎవరిని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఇది నీ హక్కు, నీ గుర్తింపు. నీ గుర్తింపుని ఇవ్వాల్సిన బాధ్యత నీ తండ్రి సుధాకర్ది. అమ్మా కౌశికి, నిన్న చెప్పినట్టుగానే మీకు రేపటి వరకు సమయం ఇస్తున్నాను. మీ వాళ్ళని పిలిచి అందరిలో కేదార్ని సుధాకర్ మొదటి భార్య కొడుగ్గా ప్రకటిస్తే సరి. లేదంటే ఈ సాక్ష్యాలు తీసుకుని నేను నేరుగా మీడియా దగ్గరికి, పోలీసుల దగ్గరికి వెళ్తాను. నేను నా మనవడిలా, జగదాత్రిలా మీకోసం, మీ పరువు కోసం వెళ్లకుండా ఉంటానని అనుకోకమ్మా. నా మనవడికి న్యాయం జరిపించడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. మీ గురించి ఆలోచించి మాత్రం ఆగిపోను. ఎందుకంటే మీ బాబాయ్ నా కూతుర్ని మోసం చేసినప్పుడు, నా మనవణ్ణి గాలికి వదిలేసినప్పుడు అప్పుడు ఆలోచించలేదు.
ఇప్పుడు నేను ఆలోచించాల్సిన అవసరం లేనేలేదు. కేదార్, అమ్మ జగధాత్రి, మీరు రేపటి వరకు ఇక్కడే ఉండండి. రేపటిలోపు అందరి ముందు వీళ్ళు ఒప్పుకోకపోతే నేనే వచ్చి నేరుగా తేల్చుకుంటాను. సరే తాతయ్య, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సారీ మావయ్య గారు, తాతయ్య గారు బెదిరించడం తప్పే, కానీ మాకు వేరేదా. నానా నిజంగా ఇదంతా జరగాలని మేము అనుకోలేదక్క. మిమ్మల్ని బాధ పెట్టాలని కూడా అనుకోలేదు, కానీ మాకు వేరే దారి లేకుండా చేశారక్క. ఈ ఇంటికొచ్చే ఏ క్లిష్టమైన కష్టాన్ని మేం కష్టమని చెప్పలేదు వదినా, కానీ మా రూపంలో ఈసారి కష్టం వస్తుంది. దాని నుండి ఈసారి మిమ్మల్ని కాపాడలేము. కేదార్ని కొడుకుగా ఒప్పుకోమని చెప్పండి వదినా, ప్లీజ్. అక్క, కేదార్ని సుధాకర్ మొదటి భార్య కొడుగ్గా ప్రకటిస్తే సరి, లేదంటే ఈ సాక్ష్యాలు తీసుకుని నేను నేరుగా మీడియా దగ్గరికి, పోలీసుల దగ్గరికి వెళ్తాను. ఏంటి యువరాజ్ ఇది? సాక్ష్యాలు నాశనం చేశారని చెప్పావు కదా. ఊళ్ళెంత మోసం చేస్తారని అబ్బోడైనా ఎట్టా అనుకుంటాడమ్మి? అయినా మోసం చేసింది వాళ్ళైతే మనల్ని మోసగాళ్ళు అంటారేంది? ఎందుకన్నారంటే వాళ్ళు నిజాన్ని కాపాడడం కోసం మోసం చేశారు. మనం అబద్ధాన్ని నిజం చేయడానికి మోసం చేయాలనుకుంటున్నాం. మేము చేసింది మంచు చెడు మన ఫ్యామిలీ కోసమే వదినా. అబ్బోడు కూడా వాళ్ళ నాయన కోసము ఎంత కష్టపడతా ఉండాడో నువ్వు కూడా చూస్తా ఉండవు కదమ్మీ. నిజంగా ఇదంతా బాబాయ్ కోసమే చేస్తున్నారా పిన్ని? నువ్వు చెప్పు యువరాజ్, ఆయన్ని మనవాడిని అని నమ్మించడం, ఇవాళ సాక్ష్యాలు నాశనం చెయ్యాలని చూడ్డం, ఇవన్నీ కూడా బాబాయ్ కోసమే చేశావా? అంటే ఏంటదినా? ఏమీ చేయకుండా మీలాగే జరిగేవన్నీ చూస్తూ కూర్చోవాలా? మీరు చేసే తప్పులకి మోసాలకి బాబాయ్ పేరు చెప్పొద్దు అంటున్నాను నిషి. ఇదంతా మీరు మీకోసం భయంతో చేస్తున్నారు అంతే. ఎవడో సాక్ష్యాలు తీసుకొచ్చి మీ బాబాయ్ కొడుకుని ఒప్పుకో అని బెదిరిస్తా ఉండాడమ్మి. భయపడక ఇంకేం చేయమంటావు? వాళ్ళు చెప్పినట్టు మన బంధువులందర్నీ పిలిచి కేదార్ కూడా మావయ్య కొడుకేనని చెప్తే ఏమవుతుందో తెలుసా వదినా? చెప్పకపోతే ఏమవుతుందో తెలుసా నిషి?